ఏపీలో అంతా ఎల్నినో ప్రభావంతో రైతుల కంట కన్నీరు కారుతుంటే కృష్ణా డెల్టా ప్రాంత రైతుల కళ్లల్లో మాత్రం కొంత సంతోషం కనబడుతుంది. చంద్రబాబు ముందు చూపుతో నిర్మించిన పట్టిసీమ నేడు కృష్ణా డెల్టా ప్రాంత రైతుల పాలిట కల్పవృక్షంలా మారింది. మరి పట్టిసీమతో కృష్ణా డెల్టా రైతాంగ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎల్నినో ప్రభావంతో ఏడాది ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఒక సాగే కాదు, తాగునీటికి కూడా ఏడాది ఇబ్బందులు వస్తాయన్న ప్రచారం నేపథ్యంలో డెల్టా ప్రాంతానికి మాత్రం పట్టిసీమ ఒక వరంగానే మారిందని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం పట్టిసీమ నుంచి విడుదలైన నీరు కొంత డెల్టా ప్రాంతాన్ని సాగుకు కానీ తాగుకు కానీ ఆదుకునేందుకు కొంత ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అసలు వాస్తవంగా ఈ పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతంలోనే రైతాంగానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం క్షేత్రస్థాయిలో రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత టీడీపీ ప్రభుత్వంలో పోలవరం వద్ద పట్టిసీమ ఎత్తిపోతల పథకం చంద్రబాబు చేపడితే ప్రతిపక్షం ఎన్నో రకాల విమర్శలు చేసింది. పట్టిసీమ అవినీతి మయం అంటూ నోటికొచ్చిన ఆరోపణలు చేసింది. తీరా అదే పట్టిసీమ నేడు కరువు సమయంలో రైతులతో పాటు సామాన్య ప్రజానికానికి సైతం తాగునీరుకి ఉపయోగపడుతోంది. రాష్ట్రమంతా ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉంది. జులై మాసం చివరికి వచ్చినా వానజాడ లేదు. దీంతో ఈ ఏడాది ఖరీఫ్ కష్టంగా మారింది. ఓవైపు వర్షాలు లేకపోగా మరోవైపు కృష్ణా గోదావరి బేసిన్లలో నీటి మట్టం అడుగంటింది. దీంతో ఖరీఫ్ కు సాగునీరు లేకుండా పోయింది. ఇక ఇదే సమయంలో కొన్ని ప్రాంతాలలో మున్ముందు తాగునీటికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేశారు. పట్టిసీమ ద్వారా విడుదల చేసిన నీరు గుంటూరు జిల్లాలోని మంగళగిరి, పొన్నూరు, పత్తిపాడు, తెనాలి నియోజకవర్గాలతో పాటు బాపట్ల జిల్లాలోని బాపట్ల, వేమూరు, రేపల్లె నియోజకవర్గాలకు సరఫరా అవుతోంది. ప్రస్తుతం తాగునీటికి ఇబ్బంది లేకుండా చెరువులు నింపుకునే పనిలో ఉన్నారు. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పి వార్తలు బాగా వస్తున్నాయి. దాని ప్రభావం వల్ల నీరు పైరుకి ఇబ్బంది అయిద్ది అనేది పంటలు వేసుకోవడానికి కూడా రైతులు దడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టిసీమ నీళ్లు మాకు వచ్చి ఆ పట్టిసీమ నీళ్లు వల్ల మేము ఆరుతళ్ళుగా పంటలు వేసుకుని పండించుకున్నామనే ధైర్యం మాకుంది. అదే కాకుండా ఈ నీళ్లు వస్తాం వల్ల కనీసం తాగునీటికి కూడా లేని పరిస్థితుల్లో ఇబ్బంది పడతారనే ఉద్దేశం చేత ఈ నీళ్ల వల్ల తాగునీటికి కూడా చెరువులు నింపి తర్వాత మాకు పొలాలకు నీళ్ళు ఇస్తానికి నిర్ణయించారు. కాబట్టి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పట్టిసీమను ఏర్పాటు చేయటం వల్ల ప్రజలకు ఆనందదాయకంగా ఉంది. కనీసం తాగునీరు ఆరుదళ్ళు ఏర్పాటు చేసుకుని పంటలు పండించుకోవడానికి చాలా అనువుగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఖరీఫ్ సీజన్ కొంచెం ఈ సంవత్సరం కష్టకాలంగా మొదలవుతుంది. ఎల్నినో ప్రభావంతో గవర్నమెంట్లు ముందస్తు జాగ్రత్తలు చర్యలుగా తీసుకుని పట్టిసీమ నీళ్లు అందిస్తున్నారు. కానీ గోదావరిలో సరినంత నీళ్లు లేకపోవడం వలన రైతులకి ముందు వచ్చే ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ సూచిస్తుంది ఏమిటంటే తక్కువ నీటి వనరులతో లభ్యమయ్యే పంటలు సాగు చేసుకోమని ప్రభుత్వం సూచిస్తుంది. దాన్ని గమనించుకొని రైతులు ముఖ్యంగా తక్కువ నీళ్లు తీసుకునే పంటలు వేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. కృష్ణా డెల్టా పల్ల ప్రాంతాలు కాబట్టి వెనకమాల రేపు అక్టోబర్, నవంబర్ కానించి మొక్కజొన్న, జొన్న అయితే 6 దళాలు సరిపోతాయి. జొన్న అయితే 2 తళ్లతో ఒడ్డెక్కింది కాబట్టి జొన్న, మినుము, పెసర పండించుకోవడానికి గవర్నమెంట్ చెబుతుంది. కంటిన్యూషన్గా వానలు లేకపోతే ఇబ్బందిగా ఉంది. కొంత వాన గోదావరి కనుక నీళ్లు కనుక అంతే పట్టిసీమతో కొంత ప్రాంతం అయినా పంటలు పండడానికి అవకాశం ఉంది. తాగునీరికి ఇబ్బంది లేకుండా జరిగింది. ఇది ఎంతో ఆనందించదగ్గ విషయం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ప్రతిపక్షాలు పట్టిసీమ గురించి అనేక రకాలుగా మాట్లాడినా దాన్ని ఎదుర్కొని ఆ పట్టిసీమ నిర్మించడం వల్ల కొన్ని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకి తాగునీరుకి ఇసుంటి ఎన్నో ప్రభావం వచ్చినా తాగునీరుకి పశువులు పోషించడానికి కానీ కొంతవరకు ఇబ్బంది లేకుండా ఉంది. పట్టిసీమ నీరు ఉపయోగం బ్రహ్మాండంగా ఉందండి. ఇప్పుడు మొట్టమొదటిసారి పెట్టినప్పుడు ఈ పట్టిసీమ ఒట్టిసీమ అని చెప్పని ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు హేళన చేశారు. అది హేళన చేసినందుకు దానివల్ల గతంలో కానివ్వండి లేదు ఇప్పుడు అంటే ఈ నెలన్నర 2 నెలల నుంచి ఎల్నినో అని అంటున్నారండి. మాకు ఇబ్బందిగా ఉంది. వర్షాలు లేవు, నారుమళ్ళు పోసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడు మాకు ఇబ్బంది ఉండదండి. ఈ పట్టిసీమ నీళ్ళు వచ్చినాయి, బ్రహ్మాండంగా సాగు చేసుకోవడానికి వస్తుంది. ఇప్పుడు నారుమళ్ళు పోస్తున్నారు సార్. ఇప్పుడు ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు ఆరుదళ్ళు పెట్టుకొని ఒక 10 రోజులకు ఒకసారి అయినా పట్టిసీమ నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఈ ఆరుదళ్ళు పెట్టుకొని పంట పండించుకుందామని మాకు బాగా ప్రోత్సహిస్తున్నాం. ఉపయోగం ఉంది సార్, బాగానే ఉపయోగం ఉంది.
పట్టిసీమ వల్ల కదా ఇప్పుడు అసలు ఎల్లీనో ప్రభావం వల్ల వర్షాలు లేవు కదండి. చెగడానికి ఈ వాటర్ వస్తానే, పట్టిసీమ వాటర్ వస్తానే మేము ఆరుదళ్ళు కానీ పంట పండించుకోగలుగుతాం. మరోవైపు పట్టిసీమ నీరుతో ఆరుతడి పంటలు వేసుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఈలోగా అడపాదడపా వర్షం పడినా ఆరుతడి పంటలు వేసుకునే అవకాశం ఉందని, అందుకోసం రైతులు పొలాలు దుక్కులు దున్నుకుని సాగుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. కృష్ణా డెల్టా పరిధిలో వ్యవసాయానికి ఖరీఫ్ సీజన్ కోసం రైతులు తమ పంట పొలాలను అయితే సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావాల్సి ఉండగా ఎల్నినో ప్రభావంతో ఇప్పటివరకు వర్షాలు లేకపోవడం, కృష్ణా గోదావరి బేసిన్లో నీళ్లు కూడా లేకపోవడంతో కూడా కాలువల్లో చుక్క నీళ్లు రాని పరిస్థితి. అయితే ఇప్పుడు జులై నెలాఖరే వస్తున్నప్పటికి కూడా ఇప్పటివరకు వాన జాడ లేకుండా పోవడంతో కూడా రైతులు మొత్తం తమ పొలాలను దుక్కులు దున్నుకొని పంట వేసుకునేందుకు కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి కృష్ణా డెల్టా పరిధిలో పట్టిసీమ నుంచి నీళ్లు విడుదల చేసినప్పటికి కూడా అది ప్రస్తుతం తాగునీటి అవసరాల కోసం వాడుకొని ఆ తర్వాత వర్షాలు కనుక పడితే యథ పద్ధతిలో ఆరుతడి పంటలు వేసుకునేందుకు కూడా రైతులు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది డెల్టా ప్రాంత రైతులు ఉన్నారు. అసలు ఈ ఖరీఫ్ సీజన్ పరిస్థితిలో వాళ్ళ వ్యవసాయం ఎలా ఉందో చెప్పండి. ఏంటి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ జూలై ఎండింగ్ వస్తుంది, వ్యవసాయం పరిస్థితి ఎలా ఉంది, నీటి లభ్యత ఎలా ఉంది? వ్యవసాయం అంటే వర్షాలు లేక ఇంత మట్టికి విత్తనాలు పెట్టలేదు. ఏదన్నా వర్షాలు పడితే విత్తనాలు పెట్టడానికి పొలం సిద్ధం చేసుకుంటున్నాం దుక్కులు దున్నుకొని. మరి పట్టిసీమ నీళ్ళు అంటున్నారు కానీ వాటికి తాగటానికి అని అంటున్నారు, వ్యవసాయానికి ఉపయోగించకూడదు అంటున్నారు. ఏదన్నా వర్షాలు పడితే దేవుడి దయ వల్ల మరి విత్తనం పెట్టుకోవడానికి పొలాలు రెడీ చేసుకుంటున్నాం సార్. ప్రతి ఏడాది అసలు ఈ ఖరీఫ్ సీజన్ ఈ ఏడాది స్టార్ట్ లేదు సార్, ఇది విలీన ప్రభావం ద్వారా వర్షాలు కొద్దిగా లేటుగా అయింది. ఏట అయితే వర్షాలు బాగానే పడాయి, విత్తనాలు సకాలంలో పెట్టుకునేవాళ్ళం. అలాంటిది ఈ సంవత్సరం వర్షాలు లేక ఇప్పుడు వరకు విత్తనం పెట్టలేదు, దుక్కులు దున్నుకొని రెడీగా పెట్టుకుంటున్నాం. ఒకవేళ వర్షం పడకపోతే ప్రత్యామ్నాయ పంటలు ఏం వేసుకుంటారు? ప్రత్యామ్నాయంగా అంటే ఇంకేదన్నా మినుము, పెసర అలాంటివి కానీ ఇంకా వేరేదే ఉండదు సార్. వాటి వల్ల గిట్టుబాటు అవుద్దా? వాటి వల్ల గిట్టుబాటు అలాంటిదే ఉండదు. ఏదో పొలాలు ఖాళీ లేకోకుండా దానికి అలా సరిపోతూ ఉండిద్ది అన్నమాట. ఇది మొత్తానికి కృష్ణా డెల్టా పరిధిలో ప్రతి ఏడాది ఈ పాటికి ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండేవి. కానీ ఏడాది ఎల్నినో ప్రభావంతో ఇప్పటి వరకు చినుకు జాడ లేకపోవడంతో కూడా రైతులు పొలాలని దుక్కులు దున్ని పొలాలని బాగు చేసుకొని నీటి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే సమయంలో పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకి నీరు విడుదల చేసినప్పుడు కూడా ప్రస్తుతానికి తాగునీటి అవసరాల కోసమే వాడుకోమని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఈలోగా కనుక వర్షాలు కనుక పడి గోదావరి కృష్ణా బేసిన్లో నీరు కనుక వస్తే తాము ఆరుతడి పంటలు వేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా డెల్టా రైతులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరు జిల్లాలోని కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమంది రైతులు బెద పద్ధతిలో వరి సాగు చేపట్టారు. పట్టిసీమ నీటితో పాటు 1-2 సార్లు వర్షాలు పడినా బెద పద్ధతిలో వరి సాగు చేసుకుంటామని చెబుతున్నారు. ప్రస్తుతం మనం కృష్ణా డెల్టా పరిధిలోని పొన్నూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో ఉన్నాము. మనకి పట్టిసీమ నుంచి వచ్చే నీళ్లు కృష్ణా డెల్టా పరిధిలోని మంగళగిరి నియోజకవర్గం, పొన్నూరు నియోజకవర్గం, ప్రత్తిపాడు నియోజకవర్గంతో పాటు తెనాలి, అదేవిధంగా బాపట్ల జిల్లాలోని వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లోని సమీప గ్రామాల్లో పంట పొలాల వరకు కూడా ఈ పట్టిసీమ నీరు వెళ్లే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం పట్టిసీమ నుంచి వచ్చే నీరు కేవలం తాగునీటి అవసరాల కోసమే వాడుకోవాలని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో అక్కడున్న నీటి సంఘాలు కానీ జలవనరుల శాఖ అధికారులు కానీ కేవలం చెరువులను నింపే పనులు అయితే నిమగ్నమై ఉన్నారు. ఈ లోపు గనక వర్షాలు పడి కృష్ణా గోదావరి బేసిన్లో వరద నీరు గనక పెరిగితే అప్పుడు పట్టిసీమకు వచ్చే నీటి ప్రవాహాన్ని కానీ విడుదల ప్రవాహాన్ని కానీ పెంచే అవకాశం ఉందంటున్నారు. అయితే ప్రస్తుతానికి తాగునీటి అవసరాలు తీరిన తర్వాత ఆరుతడి పంటలు వేసుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ఉమ్మడి గుంటూరు బాపట్ల జిల్లాలోని కృష్ణా డెల్టా పరిధిలో ఉన్న పంట పొలాలు మొత్తం చదును చేసుకొని కొన్ని చోట్ల యథ పద్ధతిలో వరి సాగు చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వరి కూడా యథ పద్ధతిలో వేసిన వరి ఇది. అయితే దీనికి సంబంధించిన
పూర్తి స్థాయిలో నీళ్లు అందుబాటులో లేకపోవటం, వర్షాలు పడకపోవటం నేపథ్యంలో పట్టిసీమ నుంచి వచ్చే నీరు కూడా కేవలం తాగునీటి అవసరాల కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. అయితే అసలు ఈ వర్షాలు పడని పక్షంలో ప్రత్యామ్నాయంగా ఎలాంటి పంటలు వేసుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు? ఒకవేళ వర్షాలు పడి పట్టిసీమ నుంచి కనుక నీళ్ళు వస్తే ఎలాంటి పంటలు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? మనతో పాటు రైతులు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ పట్టిసీమ నీళ్లు ఈ మన గుంటూరు జిల్లాలో ఏ ప్రాంతాలకి రైతులకు ఉపయోగపడుతుంది? గుంటూరు జిల్లాలో మంగళగిరి, పొన్నూరు, అట్లాగే బాపట్లలో కొన్ని ఏరియాలకి, తెనాలి, ఈ చుట్టుపక్కల గ్రామాలకి పట్టిసీమ నీళ్లు బాగా ఉపయోగపడతాయి. అయితే మాకు కృష్ణా డెల్టాలో మెయిన్ విషయం ఏంటంటే ఆరుదల పంటలు వేయాలని, మెట్ట పంటలు వేయాలంటే మెట్ట పంటలు వేయడం సాధ్యం కాదండి. ఎందుకంటే ఈ వర్షాభావం అనేది మనకి సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ నెలలో తుఫాన్లు వచ్చే ప్రభావం ఉంది. మేము కానీ మెట్ట పైర్లు వేసామనుకోండి, మెట్ట పైర్లు అయితే ఒక్కసారి కానీ తుఫాను ప్రభావం అలాంటిది వస్తే మా పైర్లు అసలు పనికిరావు. కాబట్టి మేము ఖచ్చితంగా మాకు వరే మేము వేయాలి. వరిలో కూడా మాకు ఎందుకంటే ఇప్పుడు ఇటువరకు అంటే నాట్లు వేసేవాళ్ళం, ఇప్పుడు ఎదలు పెడుతున్నాం కాబట్టి ఆరుదలతో తళ్ళు కానీ మాకు అందించినట్లయితే ప్రభుత్వం అనేది ఇప్పుడు ఏం చేయాలంటే ప్రస్తుతానికి తాగునీటి ఇస్తుంది, మాకు కానీ ఆరుదల తళ్ళకు కానీ ఇచ్చినట్టయితే మేము వరి పండించుకుని మా జీవనోపాధిని సాగించుకోగలుగుతాం. అట్లా కాకుండా ప్రభుత్వం కానీ మేమేదో ఆరుదల పంటల కింద మెట్టపైరు లాంటివి వేయమని సపోజ్ ఒకటి మేము వచ్చే నెలలో మినుము పెడదాం అనుకున్నాం అనుకోడు, సెప్టెంబర్లో పెట్టామనుకో, అక్టోబర్, నవంబర్లో కానీ ఏదైనా కానీ సైక్లోన్ ప్రభావం ఏదన్నా జరిగి విపత్తు ఏదైనా జరిగితే మేము ఒక గింజ కూడా ఇంటికి తీసుకురాలేం. అదే మాకు వరి అనుకోండి, వరి పైరు వేసుకుంటే మాకు ఖచ్చితంగా మేము ఎంతో కొంత మాత్రం ఇంటికి తీసుకురాగలుగుతాం. కాబట్టి పట్టిసీమ వచ్చే నీళ్లు తాగునీటికే కాకుండా సాగునీటికి కూడా మాకు ఆరుదల తళ్ళు ఇస్తారని ప్రభుత్వం మీద మేము ఆశ పెట్టుకుని ఉన్నాం. సార్, రాష్ట్రంలో ఒకవైపు పల్నాడు ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం కానీ కనీసం తాగునీటికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మీకు ఈ పట్టిసీమ నుంచి వచ్చే నీళ్లు ఏ మేరకు ఉపయోగపడుతుంది? అని ఉపయోగం ఉంది పట్టిసీమ వల్ల? కంపల్సరీగా ఉపయోగపడతాయండి. తాగునీటికే కాదు సాగునీటికి కూడా కొంత ఉపయోగపడుతుంది. కాకపోతే గవర్నమెంట్ దృష్టి ఎలా ఉందంటే ఈ కోస్తాకు వచ్చేతలకి ఈ పట్టిసీమ నీళ్ళు ఇటు ఉపయోగిస్తే నాగార్జున సాగర్ వాటికి పల్నాడుకు వాటికి ఉపయోగించడానికి కూడా అవకాశం ఉంటుంది అనేది ప్రజలు అనుకున్న విషయం, రైతులు కూడా అదే అనుకుంటున్నారు. సరే, ఇప్పుడు ఈ పట్టిసీమ నీళ్ళు కనుక మీకు పంటలకి అందుబాటు రాని పక్షం, వర్షాలు కూడా పడవ పరిస్థితి, రైతుల పరిస్థితి ఈ ఏడాది రైతుల పరిస్థితి చేయగలిగింది లేదండి. వర్షాభావం ఉంటే ఏదైనా కొద్ది గొప్ప వర్షం పడాల్సిందే తప్పితే అచ్చగా పట్టిసీమ నీరు వస్తాయి అనుకోవటానికి కూడా వీల్లేదు. గోదావరిలో నీటి మట్టం కూడా ఏదో ఉంటుందంటున్నారు కదా, ఆ నీటి మట్టం అబవ్ ఉంటేనే మాకు పట్టిసీమ మోటార్లు ఆడతాయి అంటున్నారు. అలా లేని డెడ్ స్టోరేజ్ అయిందనుకో పట్టిసీమ మోటార్లు ఆడితే ఓన్లీ తాగునీటి వరకే ఉంటుంది. పంటల విషయం ఇద్దండి. కాకపోతే అంటే ఖరీఫ్ సీజన్లో ఏదైనా దెబ్బతినగానే రబీ సీజన్లో కొద్ది గొప్ప వేసుకోగలుగుతాం. ఇది మొత్తానికి ఏడాది ఎల్నినో ప్రభావం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రైతులను, వ్యవసాయాన్ని దెబ్బతీస్తుండగా ఒక కృష్ణా డెల్టాలో మాత్రం కొద్ది మేర రైతులకి ఒక ఆశాజనకంగా ఉన్నట్టు పరిస్థితి అవుతుంది. ప్రస్తుతానికి పట్టిసీమ నుంచి వచ్చే నీరు కేవలం తాగునీటి అవసరాల కోసమే వాడుకోవాలని చెరువుల్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. చెరువులు నింపిన తర్వాత నీరు అదనంగా ఉంటే ఆరుదడి పంటలు వేసుకునేందుకు కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా ప్రభుత్వం రైతాంగానికి పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈలోపు గనక వర్షాలు పడి గోదావరి బేసిన్లో కానీ కృష్ణా బేసిన్లో కానీ వరద నీరు చేరితే అప్పుడు కాలువలకు నీళ్లు విడుదల చేసి పంటలకు నీళ్లు ఇస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ వర్షాలు ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు కనుక పడకపోతే రైతులు, వ్యవసాయం పరిస్థితి అగమ్య గోచరంగా మారే పరిస్థితి ఉందంటూ కూడా రైతాంగం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రం మొత్తం ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో మా కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా వచ్చిన నీటితో తాగునీటికైనా తమకు ఉపయోగపడటం ఎంతో సంతోషంగా ఉంది. పట్టిసీమ తమ గొంతులు తడిపేందుకు కూడా పట్టిసీమ ఎంతో ఉపయోగపడుతుంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేపట్టిన ఈ పట్టిసీమ ముందు చూపుతో తమకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉందంటూ కూడా కృష్ణా డెల్టా ప్రాంతంలోని పరివాహక ప్రాంత రైతాంగం అయితే చెప్తున్నారు. ఈ లోపు కనుక వర్షాలు కనుక పడకపోతే తమ వ్యవసాయం ఈ ఏడాది పూర్తిగా ఖరీఫ్ సీజన్ అయితే పూర్తిగా పోయే పరిస్థితి అయితే ఉంది. ఇక ఒక వర్షాలు కనుక పడితే రబీ సీజన్లో ఎంతో కొంత పంటలు వేసుకునే అవకాశం అయితే ఉంది. అయితే మొత్తానికి ఏదేమైనా రైతాంగం మొత్తం కూడా వానదేవుడు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఏడాది వానదేవుడు కరుణిస్తాడా లేదా రైతన్నను బతికిస్తాడా లేదని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ ఆనంద్తో సాంబశివరావు, ఏబీ ఆంధ్రజ్యోతి, కృష్ణా డెల్టా నుంచి. మొత్తంగా ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారడంతో రైతన్న పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.